కానీ క్లియర్ అవుట్ చేస్తోంది. గట్టి సమాధానమే భారత్ చెప్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. బోర్డర్లో కానీ సరిహద్దు ప్రాంతాల్లో కానీ డీటెయిల్ సమాధానం ఇస్తోంది. అక్కడ ప్రధాని ఏమయ్యారో తెలియదు, సైన్యాధిపతి ఏమయ్యారో తెలియదు, బంకర్లో దాక్కున్నారు. పరిస్థితి క్లియర్ కట్ గా మనకు కనిపిస్తోంది. అవునండి, అవును. అయితే మనకి రష్యా అండ్ ఉక్రెయిన్ యొక్క సమస్యని, పాకిస్తాన్ భారత్ సమస్యను మనం పోల్చడానికి లేదు. కారణం ఏంటంటే ఉక్రెయిన్ వాజ్ నాట్ ఎంకరేజింగ్ ద టెర్రరిజం. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఎప్పుడైతే టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందో వాళ్ళకి తెలుసండి. ఈ రోజు అమెరికా సపోర్ట్ చేస్తే ఉసామా బిన్ లాడెన్ అమెరికాని ఏం చేసాడండి. అలాగే బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇలాంటి అన్ని కంట్రీస్ లో కూడా దేర్ ఆల్ సఫరర్స్ ఆఫ్ టెర్రరిజం. మరి అటువంటప్పుడు పాకిస్తాన్ కి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వెపన్స్ ని సప్లై చేసేటువంటి అవకాశం లేదు. కానీ అక్కడ ఉక్రెయిన్ విషయం దగ్గరికి వచ్చేసరికి దేర్ ఆర్ మల్టిపుల్ ఫోర్సెస్ ఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. అందు గురించి వాళ్ళు సస్టైన్ కాగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇయర్స్ టుగెదర్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారని. కానీ మనం గట్టిగా ఇప్పటికీ కూడా ఒక్క విషయం అండి, మనం ఎంత స్పష్టంగా ఉన్నాము అంటే అక్కడ పాకిస్తానీ ప్రధాని భవంతి ఏదైతే ఉందో దాన్ని అడుగుల దూరంలో మనం వేసాం తప్ప మనం ఆ భవంతి మీద వేయలేదు. ఇప్పటికీ కూడా మనకి ఆ పని చేయాలని చేయొచ్చు. ఇప్పటికీ కూడా మనం చాలా మానవత్వంతో ఆలోచిస్తున్నాం. అది మిస్ కాలేదు, మిస్ చేసాం, ఒక వార్నింగ్ ఇచ్చాం, మేము ఏం చేయగలం అన్నది మనం చెప్పాం. కానీ దాన్ని కూడా పూచి చూపించి ఆర్థిక కష్టాల్లో ఉన్న నిస్సిగ్గుగా డబ్బులు అడుక్కునే పరిస్థితి, ఆర్థిక విరాళాలు ఇవ్వండి మేము అడుక్కొని తినే పరిస్థితిలో ఉన్నామని అడుక్కుంటున్నారు. యుద్ధం చేయడానికి ఎవరు డబ్బులు ఇస్తారండి? నాకు అర్థం కాదు. యుద్ధం చేయడానికి ఎవరు డబ్బులు ఇస్తారు? యుద్ధం చేయడానికి డబ్బులు ఇవ్వడం అంటే ఉగ్రవాదాన్ని పోషించడమే. వీళ్ళు ఎటువంటి వ్యక్తులు అంటే ఇదే భారతదేశము వాళ్ళు వరదల్లో ఉన్నప్పుడు మనం ఆపన్నహస్తం అందించాం. ఇదే పాకిస్తాన్ కి వాళ్ళు కోవిడ్ తో బాధపడుతున్నారు అంటే అనేక వ్యాక్సిన్స్ మనం పంపించాం. వాళ్ళు భూకంపాలు వచ్చినాయి అంటే మనం అనేక వస్తువులు వాళ్ళకి ఆ ప్రజలకు ఇచ్చాం. అంటే వీళ్ళు పాలు పోసినటువంటి వాళ్ళ యొక్క చేతినే కాటేసేటువంటి రకం పాకిస్తాను. వాళ్ళకి కృతజ్ఞత అనేటువంటిది లేదు. వాళ్ళకి కేవలం మతం మౌఢ్యం అనేటువంటి తలకెక్కేసింది. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు మతం అనేటువంటిది మత్తు మందు. ఆ ఓపియం, ఆ మత్తు మందును తీసుకుని మత్తుతో తూగుతున్నటువంటి వాడికి బయట ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది అర్థం కాదు. ఆఖరికి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటూ యుద్ధం చేస్తామంటే 2 రోజులకి అడుగు తినే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొక 2 రోజులు దాటిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో. శ్రీనివాస్ గారు ఒక బ్రేక్ తీసుకుని మనం కంటిన్యూ చేద్దాము. బ్రేక్ తర్వాత ఒక స్మాల్ బ్రేక్, చర్చ కొనసాగుతుంది.